విశ్వనాథ్ అండ్ సన్. సూర్య ఒక ఇంటర్నేషనల్ షూటర్. తనకంటే దాదాపు 20 ఏళ్ల చిన్న అమ్మాయితో ప్రేమ, ఫ్యామిలీ ఎమోషన్, రొమాన్స్, కామెడీ, యాక్షన్ ఇవన్నీ కలిపి వెంకీ అట్లూరి ఏం చెప్పాలనుకున్నాడు? విశ్వనాథ్ అండ్ సన్స్ నిజంగా ఫ్యామిలీ ఎంటర్టైనరా లేక ఎమోషనల్ డ్రామా పేరుతో సాగదీసిన సినిమానా? నేను మీ ఎంకే, మీరు చూస్తున్నారు ఎంకే పాయింట్ ఆఫ్ వ్యూ. అసలు కథేంటి? విశ్వనాథ్ అండ్ సన్ లో సూర్య సంజయ్ విశ్వనాథ్ పాత్రలో కనిపిస్తాడు. అతను ఒక ఇంటర్నేషనల్ లెవెల్ పిస్టల్ షూటర్ గా పరిచయం అవుతాడు. మమితా బైజు కథలో కీలకమైన పాత్రలో ఉంటుంది. కానీ ఈ సినిమా కేవలం షూటర్ కథ కాదు. ఇది ప్రధానంగా రిలేషన్షిప్, ఫ్యామిలీ ఎమోషన్, లవ్, పర్సనల్ చాయిస్ చుట్టూ తిరిగే కథ. ట్రైలర్ నుంచే డైరెక్టర్ వెంకీ అట్లూరి ఈసారి యాక్షన్ కంటే హ్యూమన్ ఎమోషన్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడని అర్థమవుతుంది. నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఫస్ట్ హాఫ్ సినిమాకి మేజర్ స్ట్రెంగ్త్ సూర్య క్యారెక్టర్ ఎస్టాబ్లిష్మెంట్ బాగుంటుంది. అతని పర్సనాలిటీ, ఫ్యామిలీ రిలేషన్షిప్, హ్యూమర్ మరియు మమితా బైజుతో వచ్చే పోర్షన్ సినిమాకి ఫ్రెష్నెస్ తీసుకొస్తాయి. పర్టికులర్ గా కామెడీ మరియు ఎమోషనల్ మూమెంట్స్ చాలా వర్కౌట్ అయ్యాయి. సూర్య మమితా కెమిస్ట్రీ ఈ సినిమాకు ఒక ప్లస్ పాయింట్స్. మమితా పాత్ర నేచురల్ గా, లవ్లీగా, ఎనర్జీగా ఉంటుంది. ఆమె స్క్రీన్ ప్రెజెన్స్ చాలా సందర్భాల్లో సినిమాను ముందుకు తీసుకెళ్తుంది. ఈ సినిమాలో సూర్య పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడాల్సి వస్తే ఆయన గురించి ప్రత్యేకంగా మాట్లాడాలి. ఇది ఆయన యూజువల్ మాస్ యాక్షన్ టెంప్లెట్ కాదు. క్యారెక్టర్ డ్రివెన్ పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి ప్రయత్నించాడు. చాలా సీన్స్ లో ఓవర్ యాక్టింగ్ చేయకుండా ఎమోషన్స్ ని క్యారీ చేయడంలో సూర్య స్ట్రెంగ్త్ కనబడుతుంది. అందుకే సినిమా మొత్తం సూర్య ఇస్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ రీజన్ టు వాచ్ అనిపిస్తుంది. మమితా బైజు ఈ సినిమాకి సర్ప్రైజ్ ప్యాకేజ్ అంటే అవుననే చెప్పాలి. సినిమాలో ఆమె క్యారెక్టర్ చాలా కీలకం. ఆమె ఇచ్చిన ఎమోషనల్ మరియు రొమాంటిక్ పోర్షన్ సినిమాకు చాలా హెల్ప్ అవుతాయి. సూర్యతో తను చేసిన కెమిస్ట్రీ కూడా ఈ మూవీకి ఫ్రెష్ ఫీల్ ఇస్తుంది. ఇంకా వెంకీ అట్లూరి డైరెక్షన్ గురించి మాట్లాడుకుందాం. వెంకీ అట్లూరి సినిమాలో ఎమోషన్స్ మరియు కమర్షియల్ ఎలిమెంట్స్ ని కలపడం కనిపిస్తుంది. ఇక్కడ కూడా అదే ప్రయత్నం చేశారు. అయితే లక్కీ భాస్కర్ లాంటి టైట్ స్క్రీన్ ప్లే కోసం ఎక్స్పెక్ట్ చేస్తే మాత్రం కొన్ని చోట్ల డిసప్పాయింట్ అనిపించవచ్చు. ఓవరాల్ గా వెంకీ అట్లూరి డైరెక్షన్ బాగుంటుంది. ఇంకా సినిమా సెకండ్ హాఫ్ విషయానికి వస్తే అసలు ప్రాబ్లం ఇదేనా అనేలాగా అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ ఎస్టాబ్లిష్మెంట్ చేసిన ఎమోషనల్ గ్రాఫ్ ని సెకండ్ హాఫ్ అదే స్థాయిలో మెయింటైన్ చేయలేదన్న ఫీల్ కొంచెం వస్తుంది. కొన్ని సీన్స్ అవసరానికి మించి స్ట్రెచ్ చేసినట్టు అనిపిస్తుంది. ఎస్పెషల్లీ ఎమోషన్ పోర్షన్ ఎక్కువగా ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల న్యాచురల్ ఫ్లో తగ్గుతుంది. అంటే ఫస్ట్ హాఫ్ బాగుంటుంది, సెకండ్ హాఫ్ ఓకే అనేలాగా ఉంటుంది. ఇదే బిగ్గెస్ట్ వీక్నెస్. జీవి ప్రకాష్ మ్యూజిక్ సినిమాకి సపోర్ట్ పిల్లర్ లాగా పనిచేసింది. రొమాంటిక్ మూమెంట్స్ కి సాంగ్స్ చాలా ఉపయోగపడ్డాయి. అలాగే ఎమోషన్ సీన్స్ లో బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ కూడా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. అయితే మ్యూజిక్ ఒకటే సినిమాను క్యారీ చేసే స్థాయిలో కాకుండా స్టోరీకి కూడా సపోర్టింగ్ గా నిలిచింది. ఇంకా టెక్నికల్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడాల్సి వస్తే ప్రొడక్షన్స్ వాల్యూస్ చాలా మంచి స్థాయిలో ఉంటాయి. విజువల్ ప్రజెంటేషన్స్, లొకేషన్, సినిమాటోగ్రఫీ సినిమాకు థియేట్రికల్ ఫీల్ ఇస్తాయి. యాక్షన్స్ కూడా అవసరమైన చోట కమర్షియల్ టచ్ ఇస్తుంది. అయితే ఇది పూర్తి స్థాయి యాక్షన్ ఫిల్మ్ అనుకొని థియేటర్కి వెళ్తే మాత్రం డిసప్పాయింట్ అవుతారు. ఇది యాక్షన్ కంటే ఫ్యామిలీ ఎమోషనల్ ఎంటర్టైనర్. సినిమా ప్లస్లు మైనస్ల పాయింట్ విషయానికి వస్తే సూర్య పర్ఫార్మెన్స్, మమితా బైజు స్క్రీన్ ప్రెజెన్స్, ఫ్యామిలీ ఎమోషన్స్, ఫస్ట్ హాఫ్ ఎంటర్టైన్మెంట్ అండ్ కామెడీ, సూర్య మమితా కెమిస్ట్రీ, జీవి ప్రకాష్ మ్యూజిక్, వెంకీ అట్లూరి ఎమోషనల్ ట్రీట్మెంట్, దీస్ ఆర్ ద ప్లస్లు. ఇంకా సినిమా మైనస్ల విషయానికి వస్తే సెకండ్ హాఫ్ కొంచెం స్లో అనిపిస్తుంది. కొన్ని సీన్లు అన్నెసెసరీగా అనిపిస్తాయి. కొన్ని ఎమోషనల్ మూమెంట్స్ ఓవర్గా ఎక్స్ప్లెయిన్ చేసినట్టు అనిపిస్తుంది. ఈ సినిమా గురించి నా పాయింట్ ఆఫ్ వ్యూలో విశ్వనాథ్ అండ్ సన్స్ పర్ఫెక్ట్ ఫిల్మ్ కాదు, కానీ ఇంపర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఫస్ట్ హాఫ్ బాగా ఎంటర్టైన్ చేస్తుంది, సెకండ్ హాఫ్ కొంచెం స్లో అయినా ఎమోషనల్ పూర్తిగా ఫెయిల్ కావు. సూర్య పర్ఫార్మెన్స్, మమితా బైజు పర్ఫార్మెన్స్, ఫ్యామిలీ ఎమోషన్స్ కోసం థియేటర్ లో ఒక్కసారి చూడొచ్చు. మొత్తానికి విశ్వనాథ్ అండ్ సన్స్ ఒక పర్ఫెక్ట్ సినిమా కాదు, కానీ మంచి ఇంటెన్షన్ తో చేసిన ఫ్యామిలీ ఎంటర్టైనర్. సూర్య పర్ఫార్మెన్స్ కోసం, మమితా బైజు పర్ఫార్మెన్స్ కోసం, ఫ్యామిలీ ఎమోషన్ కోసం ఒక్కసారి డెఫినెట్ గా చూడొచ్చు. మీరు ఈ సినిమా చూస్తుంటే మీకు ఎలా అనిపించింది కమెంట్ లో తెలియజేయండి. ఇలాంటి హానెస్ట్ మూవీ రివ్యూ కోసం ఎంకే పాయింట్ ఆఫ్ వ్యూ ను సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ ఎంకే, మీరు చూస్తున్నది ఎంకే పాయింట్ ఆఫ్ వ్యూ.